సపోజ్ మీరొక మ్యూజిషియన్, మీ మనసులో ఒక పాట ఉంది, దాన్ని గిటార్ మీద పలికించాలి అనుకున్నారు. కానీ మీరు వేలు కదపకుండానే ఆ గిటారే కదిలిందనుకోండి, మీరు అనుకున్న పాటని స్వయంగా ఆ గిటారే మోగించేసిందనుకోండి, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? నేనే ఆ పాటని క్రియేట్ చేశాను అని ఒక మ్యూజిషియన్లా గర్వపడతారా? లేకపోతే సంగీతాన్ని క్రియేట్ చేయడంలో ఒక యంత్రానికి హెల్ప్ చేసిన ఓ అసిస్టెంట్లా మాత్రమే ఫీల్ అవుతారా? సంగీత రంగంలోకి ఏఐ వచ్చిన తర్వాత ఇలాంటి కొత్త కొత్త ప్రశ్నలు ఏర్పడుతున్నాయండి. ఎందుకంటే ఏఐ ఇప్పుడు సంగీతాన్ని మాత్రమే కాదు, సంగీత రంగాన్ని కూడా పూర్తిగా మార్చేయబోతోంది. సంగీతంతో పాటు సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఆసక్తికరమైన ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. టెక్నాలజీ పెరిగాక రోజుకో కొత్త సెలబ్రిటీ పుట్టుకొస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటు సంగీత రంగంలోకి కూడా అడుగుపెట్టాక కొత్త ఏఐ క్రియేటర్లు వస్తున్నారు. ఏఐతో నిత్యం కొత్త సంగీతాన్ని సృష్టిస్తున్నారు. ఆ ఏఐ పాటలు పాపులర్ కూడా అవుతున్నాయి. తాజాగా 10 డ్రంక్ సిగరెట్స్, బీబీఎల్ డ్రిజీ ఇలాంటి కొన్ని పాటలు అద్భుతంగా హిట్ అయ్యాయి. మరి వీటి క్రియేటర్స్ ఎవరు అంటే, ఏ గొప్ప మ్యూజిక్ బ్యాండు ఆ పాటల్ని క్రియేట్ చేయలేదు, ఏ పాపులర్ సింగర్లు వీటిని పాడలేదు. కేవలం ఏఐ రూపొందించిన పాటలివి. ఆ మధ్య డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ డైలాగ్ ని ఏఐ సహాయంతో పాటగా మార్చి వినిపించడాన్ని మనం చూశాం. ఈ తండ్రి భరద్వాజుడి జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది. కేవలం ఒక మామూలు టెక్స్ట్ ని ఇచ్చినా దానికి తాళాన్ని, శృతిని జత చేసి దాన్నో ఒక పాటలా మార్చేయగల శక్తి ఏఐకి ఉంది. ఈ విషయాన్ని ప్రపంచం క్రమంగా అర్థం చేసుకుంటోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజిన్స్ కి ఈ మ్యూజిక్ క్రియేషన్ ఎలా సాధ్యమైంది? నిజానికి మ్యూజిక్ క్రియేషన్ అన్నది ఏ మాత్రం ఈజీ విషయం కాదు. దానికి ఎంతో జ్ఞానం ఉండాలి. కానీ ఏఐ పాటల్ని క్రియేట్ చేస్తోంది. అది కూడా మరి చెత్తగా కాదు, కన్విన్సింగ్ గా క్రియేషన్స్ చేస్తోంది. అసలు ఇలా ప్రపంచంలో లేని కొత్త సంగీతాన్ని కంప్యూటర్ ఎలా క్రియేట్ చేయగలుగుతోంది? ఏఐ ఇంజిన్స్ కి మనం అందించిన ఏఐ మోడల్సే దాని అసలు బలం. సరే, సంగీతానికి కారణమైన ఆ ఏఐ మోడల్స్ అన్నీ ఎలా తయారయ్యాయి? ఆల్రెడీ ఇప్పటికే ప్రపంచంలో ఉన్న అనేక మ్యూజిక్ ఆల్బమ్స్ ని, అనేక మంది గొప్ప సింగర్లు పాడిన పాటల్ని తీసుకుంటే తయారయ్యాయి. ఎంతో మంది కష్టాన్ని, క్రియేషన్స్ ని మోడల్స్ గా మార్చేసి ఏఐ ఇంజిన్ కి అందించి ట్రైన్ చేయడం వల్ల ఈ కొత్త పాటలు పుట్టుకు రాగలుగుతున్నాయి. కొత్త సంగీతం రావడం మంచిదే, కానీ ఆ క్రియేషన్స్ కి అసలు మూలమైన, ఆధారమైన గాయకుల ప్రతిభ మాటేమిటి? ఆ సంగీతాన్ని ప్రపంచానికి అందించిన మ్యూజిక్ కంపెనీల హక్కుల మాటేమిటి? ఇలా కళాకారుల, కంపెనీ హక్కులన్నిటినీ అడ్డదారిన దోచేయడం కరెక్టా? ఇది నైతికమేనని దీన్ని మనం సమర్థించగలమా? ఇది ఇప్పుడు మ్యూజిక్ కంపెనీలు, సింగర్లు వేస్తున్న ప్రశ్న. మా గొంతుల్ని, మా పాటల్ని మా అనుమతి లేకుండా ఏఐ మోడల్ ట్రైనింగ్ కి ఎవరు తీసుకోమన్నారు అంటూ వాళ్ళు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యనే బిల్లీ ఎలిష్, స్టీవీ వండర్, నిక్కీ మినాజ్ లాంటి అనేక మంది పెద్ద పెద్ద సింగర్లు, దాదాపు 200 మంది మ్యూజిక్ ఆర్టిస్టులు ఒక అప్లికేషన్ పెట్టారు. తమ గొంతుల్ని ఇతరులు దుర్వినియోగం చేయకుండా చూడాలంటూ ఒక లెటర్ రాసి యుఎస్ గవర్నమెంట్ కి అందజేశారు. తమ కళాపరమైన హక్కుల్ని కాపాడండి అంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. వారి అభ్యర్థన సమంజసమే. కానీ ఇటు ఏఐ మ్యూజిక్ క్రియేషన్ కంపెనీలు మాత్రం మరోలా వాదిస్తున్నాయి. ఆలోచించి చూడండి, మా టూల్స్ నిజమైన ప్రజాస్వామికమైనవి. మా టూల్స్ ఉపయోగించి ఎవరైనా సంగీతాన్ని తయారు చేయవచ్చు. ఈ టూల్స్ సహాయంతో ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా మ్యూజిషియన్లు కావచ్చు. ఎంతసేపు పాత సంగీతమేనా? లోకంలో మరిన్ని కొత్త కళాత్మక రూపాలు తయారవడానికి మేం హెల్ప్ చేస్తున్నామే తప్ప ఇది తప్పేమీ కాదు. పైగా మేం సంగీతం అనే కళని గతంలో లేని విధంగా అందరికీ అందుబాటులోకి తెస్తున్నాం అని అంటున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ లో భూమి, సౌండ్ డ్రా, మ్యూజిక్ 5, ఐవా లాంటి ఎన్నో ఆన్లైన్ మ్యూజిక్ టూల్స్ రెడీగా ఉన్నాయి. సంగీతం అంటే పెద్దగా తెలియని వాళ్ళకి ఈ టూల్స్ మ్యూజిక్ క్రియేషన్ కి అవకాశం కల్పిస్తున్నాయి. కొందరికి మనసులో సంగీతపరమైన ఐడియాలు ఉంటాయి,
కానీ కేవలం టెక్నికల్ విషయాలు తెలియకపోవడం వల్ల వాళ్ళు మ్యూజిక్ క్రియేట్ చేయలేరు. అలాంటి వాళ్ళంతా ఇప్పుడు ఈ టూల్స్ ని ఉపయోగించుకుని సంగీతాన్ని క్రియేట్ చేయడం సాధ్యమవుతోంది. ఇదంతా ఏఐ గొప్పతనమే, మా గొప్పతనమే అని ఈ కొత్తగా వచ్చిన ఈ ఏఐ మ్యూజిక్ కంపెనీలు వాదిస్తున్నాయి. కొత్త సంగీతానికి టూల్స్ కనిపెట్టడం మంచిదే, కానీ ఈ ప్రాసెస్ లో ఒరిజినల్ క్రియేటర్లకి ద్రోహం జరుగుతుందన్న మాట నిజం. అందుకే వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. మేం ఎంతో సాధన చేసి కష్టపడి మా మెదళ్లలోంచి, మా గొంతులో నుంచి క్రియేట్ చేసిన సంగీతం అది మా ఆస్తి, మా సొంతం. అలాంటి గొప్పదైన మా ఆస్తిని ప్రపంచానికి ఫ్రీగా పంచి పెట్టడానికి మీరెవరు అన్నదే వాళ్ళ ప్రశ్న. మ్యూజిషియన్లు కొత్త ఏఐ మ్యూజిక్ సంస్థల్ని ఇలా ప్రశ్నిస్తుంటే వాళ్ళు వేరే కోణంలో సమాధానం చెప్తున్నారు. కేవలం ట్రైనింగ్ కోసం ప్రపంచంలో ఇప్పటికే ఉన్న సంగీతాన్ని మేం వాడుకున్నాం అంతే అంటున్నారు. తాము చేసిన పని నీతిమంతమైందేనని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. పాత కొత్త మ్యూజిక్ క్రియేటర్స్ మధ్య జరుగుతున్న ఈ పోరాటం నిజానికి గత ఏడాది నుంచి సాగుతూనే ఉంది. ప్రపంచంలోని గొప్ప గొప్ప రికార్డ్ లేబుల్స్ ఇప్పుడు ఈ కొత్త ఏఐ కంపెనీల మీద కేసులు పెడుతున్నాయి. రికార్డ్ లేబుల్స్ అంటే ఏంటో తెలుసా? మ్యూజిక్ వీడియోలో బ్రాండ్, ట్రేడ్ మార్క్ కలిగి ఉన్న సంస్థల్నే రికార్డ్ లేబుల్స్ అంటారు. గొప్ప గొప్ప ఆల్బమ్ తాలూకా హక్కుల్ని సొంతం చేసుకున్న మ్యూజిక్ కంపెనీలివి. ఇలాంటి హక్కుల్ని కలిగి ఉన్న కంపెనీలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. ముఖ్యమైనవైతే యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్, సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్, వార్నర్ మ్యూజిక్ గ్రూప్, ఇలా కొన్ని చెప్పుకోవచ్చు. ప్రపంచ సంగీత పరిశ్రమలో ఈ సంస్థల పాత్ర ఎంతో కీలకం. పైకి ఇవి కేవలం వ్యాపార సంస్థల్లా అనిపించినప్పటికీ సంగీతానికి పెద్ద పెద్ద వేదికలివి. గొప్ప గొప్ప కళాకారుల సంగీతాన్ని ప్రపంచానికి ఉన్న శ్రోతలందరికీ అందజేయడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ రోజు ఏఐ వచ్చింది కదా అని వీటిని తక్కువ చేయడం కరెక్ట్ కాదన్నది సంగీత అభిమానుల అభిప్రాయం. కానీ ఇప్పుడు ఏఐ మ్యూజిక్ తో ఈ సంస్థలకి ప్రమాదం ముంచుకొస్తోంది. ఉదాహరణకి డ్రేక్, ది వీకెండ్ అనేవాళ్లు పాపులర్ కెనడియన్ గాయకులు. ఈ మధ్య ఈ గాయకులు పాడిన పాటల్ని ఏఐతో మాడిఫై చేసి కొందరు నెట్లో రిలీజ్ చేశారు. ఈ ఏఐ వర్షన్స్ నెట్లో పాపులర్ అయిపోయాయి. దీంతో వీరి ఒరిజినల్ పాటల మీద హక్కులు కలిగిన ఈ పెద్ద కంపెనీలన్నీ ఉలిక్కిపడ్డాయి. ఒరిజినల్ సాంగ్ మీద హక్కులు లేకుండా కొత్త వర్షన్స్ ఎలా చేస్తారంటూ కాపీరైట్ పరంగా గొడవ చేశాయి. దీంతో ఏఐ వర్షన్స్ రిలీజ్ చేసిన ఏఐ మ్యూజిక్ సంస్థలు ఆ పాటల్ని తొలగించాల్సి వచ్చింది. మొత్తం మీద ఇప్పుడు ఏఐ మ్యూజిక్ క్రియేషన్ అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలు యంత్రం అనేది మనిషితో పోటీ పడిపోయి కళారంగంలోకి వచ్చేస్తే ఏమవుతుంది? తానే సంగీతాన్ని సృష్టిస్తే ఏం జరుగుతుంది? అందులోనూ చేసేదేదో సొంతంగా చేయలేక మనిషిని అనుకరిస్తూ కాపీ కొట్టి ఫైనల్ గా నేనే క్రియేటర్ని అంటే ఏమవుతుంది? ఇదే ఇప్పుడు ప్రపంచం ముందున్న సమస్య. మ్యూజిక్ ప్రపంచంలోకి ఏఐ ఇప్పుడు క్రమంగా దూసుకు వచ్చేస్తోంది. ఇది ఇండస్ట్రీని ఏం చేస్తుంది అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ మాటల వెనక ఆశ ఎంతో ఉంది, ఆందోళన ఎంతో ఉంది. పక్కా సంప్రదాయ మ్యూజిక్ కంపెనీలు, పేరున్న పెద్ద పెద్ద సింగర్లు ఏఐ టెక్నాలజీ గురించి బాగా ఆందోళన చెందుతున్నారు. ఇది తమ ఉనికిని ఏం చేస్తుంది అని. మరోపక్క కొత్త కొత్త ఏఐ కంపెనీలు, ఔత్సాహిక మ్యూజిషియన్లు ఏఐ మ్యూజిక్ టూల్స్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఏఐ తమకి కొత్త అవకాశాలు ఇస్తుందని. మరి ఈ పాత కొత్తల పోరాటంలో అంతిమ విజయం ఎవరిది? ఖచ్చితంగా కొత్త టెక్నాలజీదే విజయం అవుతుంది. కానీ ప్రపంచం ముందు ఒక ప్రశ్న ఉంది. సంగీతం అనే ఒక మానవీయమైన కళ మనిషి చేతుల్లోంచి యంత్రం చేతుల్లోకి వెళ్ళిపోతోందా అనేదే ఆ ప్రశ్న. సంగీతం మీద మీకు ఆసక్తి ఉంటే మీరిప్పుడు ఏఐ గురించి తెలుసుకోవాల్సిందే. మీకు టెక్నాలజీ రాకపోయినా ఏఐ గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే అదే ఫ్యూచర్. సంగీతం అనేది ఒక కళ, ఒక మానవీయమైన కళ. ఇది ఒక మనిషికి, అతనిలో అంతర్లీనంగా ఉండే క్రియేటివిటీకి సంకేతం. సంగీతంలో ఒక వ్యక్తిత్వం కూడా ఇమిడి ఉంటుంది. అలాంటి ఒక మానవీయమైన ఐడెంటిటీ ఉన్న కళని ఒక మిషన్ కి అప్పచెప్పేసి క్రియేషన్స్ తయారు చేసి ఎవరు పడితే వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్లు, గాయకులు అని ప్రకటించేసుకుంటే అది కరెక్టేనా? మామూలుగా చూస్తే అది ప్రజాస్వామికమే. కానీ ఏఐ క్రియేట్ చేసేది తన ఒరిజినల్ మ్యూజిక్ కాదు కదా. అది ఎవరో ఫలానా మ్యూజిషియన్ క్రియేషన్ మీద ఆధారపడిన అవుట్పుట్ మాత్రమే. ఇలా ఒకరి ఒరిజినల్ ని తీసుకుని
చిన్న చిన్న తేడాలతో అందరూ మ్యూజిక్ క్రియేట్ చేస్తే అసలు ఒరిజినల్ సంగీతకారుల ఐడెంటిటీస్ కి విలువ ఏముంటుంది? ఆ ఒరిజినల్స్ తాలూకు ఒరిజినల్ ప్రభావం కళాకారుల్లో మిగిలి ఉంటుందా? బిడ్డ పుట్టుక కోసం తల్లిని చంపేస్తే ఎలా? ఇదే కళాకారుల ఆవేదన. అందుకే 200 మంది సంగీత కళాకారులు ఏఐ మ్యూజిక్ మీద ఇప్పుడు ఫిర్యాదు చేశారు. వారి కంప్లైంట్ లో ఎంతో నిజముంది, సమంజసత్వం ఉంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సంగీతాన్ని రూపొందించడం వల్ల లాభాలు లేవా? లాభాలు కూడా చాలానే ఉన్నాయి అని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే ఏఐ వల్ల ఇప్పుడు ఎవరైనా పాటలు క్రియేట్ చేయవచ్చు. మ్యూజిక్ అస్సలు నేర్చుకోని వాళ్ళు కూడా కొత్త కొత్త పాటలు ట్రై చేయవచ్చు. అలాగే సంగీతపరమైన ఖర్చు కూడా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలో లాంటి చాలా దేశాల్లో ఎడ్యుకేషన్ లో భాగంగా మ్యూజిక్ నేర్చుకోవడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. మ్యూజిక్ స్టూడెంట్ గా ఉండడం మధ్యతరగతి వాళ్ళ తాహతుకి మించిన విషయం. కానీ ఏఐ వచ్చాక పరిస్థితి బెటర్ అయింది. మ్యూజిక్ లో ఆసక్తి ఉండి సింగర్స్, మ్యూజిషియన్స్ అవుదాం అనుకున్న వాళ్ళు ఏఐ టూల్స్ వల్ల సంగీతం నేర్చుకోగలుగుతున్నారు. రేపు అందులో రాణించగలుగుతారేమో కూడా. ఇక ఆన్లైన్లో భూమి లాంటి యాప్స్ వల్ల కొత్తగా టూల్స్ తయారు చేసే వాళ్ళకి ఖర్చు చాలా తక్కువ అవుతుంది. ఇక ఏఐ మ్యూజిక్ వల్ల నెగటివ్ పాయింట్స్ మాటికి వస్తే, సంగీతం అనే మానవీయమైన కళని పూర్తిగా ఏఐకి అప్పచెప్పేస్తే అది పూర్తిగా ఒక యాంత్రికమైన విషయంగా మారిపోయే ప్రమాదం ఉంటుందన్నది చాలా మంది ఆందోళన. కాపీరైట్ అన్నది మరో పెద్ద ప్రాబ్లం. కొత్త ఏఐ వల్ల తమ పాత కాపీరైట్ హక్కులు నాశనమైపోతున్నాయని ఇప్పుడు పాత ఆర్టిస్టులు బాధపడుతున్నారు. అయితే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ కొత్త ఏఐ పాటల విషయంలో అనేక కొత్త కాపీరైట్ సమస్యలు రాబోతున్నాయి. ఉదాహరణకి, ఏఐ మ్యూజిక్ క్రియేషన్ సైట్స్ లో కొన్ని తమ టూల్స్ తో యూజర్లు తయారు చేసిన పాటల మీద హక్కుల్ని పూర్తిగా తమ దగ్గరే ఉంచుకుంటున్నాయి. మరికొన్ని ఏఐ సైట్స్ టూల్స్ తమదే అయినప్పటికీ యూజర్లు క్రియేట్ చేసిన సాంగ్స్ హక్కుల్ని ఆ యూజర్లకే ఇచ్చేస్తున్నాయి. అంటే ఏంటి? ఈ కొత్త తరం ఏఐ సంగీత హక్కుల విషయంలో ఇంకా ఒక స్థిరమైన పాలసీ అన్నది ఏర్పడలేదు. ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక ఓపెన్ సోర్స్ వాయిస్ అన్నది మరో ముఖ్యమైన కోణం. మన గొంతుని ప్రపంచానికి ఫ్రీగా ఇచ్చేయడం అన్నమాట. ఎస్, ఇప్పుడు కొంతమంది సింగర్లు తమ గొంతుని ఓపెన్ సోర్స్ గా ప్రపంచానికి ఇచ్చేస్తున్నారు. అంటే ఏంటి? ప్రపంచంలో ఎవరైనా సరే ఒక క్రియేటర్ ఒక కొత్త పాటని, కొత్త కొత్త మ్యూజిక్ క్రియేషన్స్ ని తయారు చేసేటప్పుడు ఆ సింగర్ గొంతుని ఫ్రీగా వాడేసుకోవచ్చు. ఇలా ఆ సింగర్లు తమ గొంతుకి ఉన్న కాపీరైట్ ని ఉచితంగా వదిలేస్తున్నారన్నమాట. ఉదాహరణకి, గ్రిమ్స్ అనే ఒక కొత్త సంగీతకారిణి తన గొంతుని ఓపెన్ సోర్స్ చేసేసింది. ఎవరైనా సరే నా గొంతు వాడుకోండి, ఏఐ ఉపయోగించి నా గొంతుతో కొత్త క్రియేషన్స్ చేయండి, నాకు ఏ అభ్యంతరం లేదు, నేను మీకు ఎలాంటి పెనాల్టీ వేయను అని అంటోంది. అఫ్ కోర్స్ ఆ గొంతు మీద ఆధారపడి చేసిన పాటలకి రాయల్టీ హక్కులు కోరుతుందా లేదా అన్నది ఇంకా తెలియదు. ఏదేమైనా తన గొంతుని మాత్రం ఒక ఫ్రీ రిసోర్స్ చేసేసిందామె. నిజానికి మ్యూజిక్ కాపీరైట్ రంగంలో ఇదో కొత్త ట్రెండ్ అని చెప్పొచ్చు. సరే, భవిష్యత్తులో ఈ గ్రిమ్స్ ని ఆదర్శంగా తీసుకొని మరెందరో గాయకులు తమ గొంతుని ఇతరులు వాడుకోవడానికి ఓపెన్ సోర్స్ గా ఇచ్చేశారనుకుందాం. వారి ఔదార్యం మంచిదే కావచ్చు, కానీ అప్పుడు కాపీరైట్ సమస్యలు అంతమైపోతాయా? పోవు, కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఫ్రీ గొంతుల మీద ఆధారపడి అనేక మంది ఏఐ పాటలు తయారు చేసినప్పుడు క్రియేషన్ హక్కులు నావి అంటూ వాళ్ళు కొట్టుకోవచ్చు. కాబట్టి ఆ కాపీరైట్ హక్కుల విషయంలో సమస్యలు రావని గ్యారంటీ ఏదీ లేదు. పైగా ఏఐని ఆధారంగా చేసుకుని మెకానికల్ గా అనేక సాంగ్స్ క్రియేట్ చేసినప్పుడు, అది కూడా ఫ్రీ గొంతు ఆధారంగా చేసినప్పుడు ఆ ఫైనల్ అవుట్పుట్ లో ఒకదానికొకటి అనేక పోలికలు రావచ్చు. మరి అవన్నీ వివాదాలకి చోటిచ్చే అవకాశం ఉంది కదా. ఇవన్నీ ఫ్యూచర్ సమస్యలు. ఇక ఏఐ వల్ల రూపొందిన పాటల గురించి ఓ ముఖ్యమైన కంప్లైంట్ ఉంది. ఏఐ పాటల్లో ఫీల్ ఉండదు అని. ఏఐ సాంగ్స్ అన్ని పాటలు ఒకేలా ఉంటున్నాయి, పాటకి పాటకి మధ్య తగినంత తేడా ఉండడం లేదు అని కొందరు పెదవి విరుస్తున్నారు. అయితే ఏఐ సంగీతం క్వాలిటీ గురించి విమర్శించడం ఇంత తొందరగా చేయకూడదు. ఏఐ మ్యూజిక్ మీద విమర్శలకి ఇంకా టైం ఉంది. ఎందుకంటే ఏఐ మ్యూజిక్ అన్నది ఇప్పుడప్పుడే మొదలైంది. ఇది అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ. భవిష్యత్తులో దీంట్లో ఎన్నో మార్పులు వస్తాయి, క్వాలిటీ పెరుగుతుంది. అయినా సరే రేపు మెకానికల్ గా కొత్త కొత్త పాటల్ని చేసుకుంటూ పోతుంటే
ఏఐ సంగీతంలో కొత్తదనం లోపిస్తుంది అని చాలా మంది నమ్ముతున్నారు. ఫైనల్ గా ఏఐ వల్ల ఇప్పుడు మ్యూజిక్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద మార్పులు రాబోతున్నాయి అనే దాంట్లో మాత్రం ఏమీ సందేహం పడవలసిన పని లేదు. అయితే మ్యూజిక్ రంగంలో ఏఐ ప్రవేశం రెండు కోణాల్లో కనిపిస్తోంది. కొంతమందికి ఇది ఆశావాహంగా అనిపిస్తోంది, మరికొంతమందికి ఆందోళన కలిగిస్తోంది. ఎందుకు? ఇది కొంతమందికి కొత్త అవకాశాలు తెచ్చిపెడుతోంది, కానీ అదే సమయంలో కొంతమంది హక్కుల్ని హరిస్తుంది. ఫైనల్ గా ఒకటి మాత్రం గట్టిగా చెప్పవచ్చు, మ్యూజిక్ రంగంలో ఏఐ ప్రవేశాన్ని మాత్రం ఇప్పుడు ఎవరూ ఆపలేరు. గతంలో కూడా ఫోనోగ్రాఫ్, సింథనైజర్ లాంటి టెక్నాలజీస్ వచ్చినప్పుడు సంగీత రంగంలోని జనం మొదట్లో వాటిని గట్టిగా వ్యతిరేకించారు. వాటి వల్ల సంగీతానికి అర్థం లేకుండా పోయిందని అన్నారు. కానీ కాలక్రమంలో ఏం జరిగింది? ఫోనోగ్రాఫ్, సింథనైజర్ ఇవన్నీ కూడా మ్యూజిక్ లో భాగాలే అయిపోయాయి. ఇప్పుడు కూడా ఇదే జరగబోతుంది. టెక్నాలజీ, మ్యూజిక్ రెండూ ఒకదానితో ఒకటి గొడవ పడుతూనే ఉంటాయి, కానీ కలిసి ముందుకు వెళ్తూనే ఉంటాయి. ఇదే చరిత్ర మనకి చెప్పిన సత్యం. అల్టిమేట్ గా ఏంటి? మ్యూజిక్ ని ఎలా క్రియేట్ చేసావు కాదన్నయ్యా, మంచి మ్యూజిక్ వచ్చిందా లేదా? ఇదే జనం కోరుకునేది. కాపీరైట్ అన్నదే తేలాల్సిన ఇష్యూ. పాత క్రియేటర్ల గౌరవం, హక్కులు, కొత్త క్రియేటర్లకి ఉత్సాహం, ప్రోత్సాహం, లోకానికి కొత్త సంగీతం అవసరం. ఈ అన్నిటికీ విలువ ఇస్తూ ఈ కాపీరైట్ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయన్నది కాలం తేల్చాల్సిన విషయం. ఇందుకోసం మాత్రం చాలా కాలం వెయిట్ చేయక తప్పదు.